మమతా బెనర్జీకి అయితే ఒక భయం పట్టుకుందా ఏంటి? ఎందుకంటే వాళ్ళ పార్టీ ఎంపీలు ఎవరు ఆమె అదుపులో లేరు. ఒక ఆడియో బాగా వైరల్ అవుతుంది, ఆడియో కమ్ వీడియో అనాలేమో అది. మొన్న ఆమె కేంద్రం మీద ఒక కంప్లైంట్ ఇచ్చిరమ్మని చెప్పేసి పంపిస్తే అక్కడ ఈ మహువా మైత్రాకిను సీనియర్ల బ్యాచ్కి జూనియర్ల బ్యాచ్కి గొడవలు నడుస్తున్నాయి. అక్కడ వాళ్ళెవ్వరూ మమత మాట వినే పరిస్థితుల్లో లేరు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఓన్లీ ముస్లిం ఓటు బ్యాంకునే నమ్ముకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలతో హిందూ పోలరైజేషన్ పెరుగుతోంది. ఇంకోటి, సువేందు అధికారి సిన్సియర్గా పనిచేసుకెళ్తున్నాడు. ఆఫీసర్లు గతంలో ఎట్లయితే తను కమ్యూనిస్టుల మీద కొట్లాడితే చివరిలోకి వచ్చేటప్పటికి అక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే టర్న్ అయిపోయి మమతా బెనర్జీకి సహకరించడం వల్ల మమతా బెనర్జీ భారీగా గెలిచింది. ఆ తర్వాత నుంచి మమతా బెనర్జీ అదుపులో పెట్టుకున్నంత వరకు బాగానే ఉంది. కానీ క్రమంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్లో మమతా బెనర్జీ మీద వెక్సేషన్ వచ్చేసింది, విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది. ఆ ఇంపాక్ట్ కూడా భయపెడుతోంది. ఇప్పుడు వాళ్ళు యాంటీ మమతా బెనర్జీగా తయారవుతున్నారు. ఇవన్నిటి భయాలు మమతా బెనర్జీని వెంటాడుతున్నాయి. అందుకనినే ఇప్పుడు పోలరైజ్డ్ ఓటింగ్ కోసమనినే వక్ఫ్ బోర్డు విషయంలో నేను వక్ఫ్ చట్టాన్ని అమలు చేయను, లేకపోతే కనుక సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయను లాంటి దాని ద్వారా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి ఏ రాష్ట్రపతి పాలన తెప్పిస్తే అప్పుడు తన మీద సింపతి తెచ్చి ఒకప్పుడు ఇందిరాగాంధీ గెలిచినట్టు గెలవాలన్న ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతోంది.